అన్న నా పేరు శివకుమార్ అన్న, నేను యూట్యూబ్ ఛానల్ మనది. ఇక్కడ ఈ ఆలయం గురించి విని వచ్చినాం. ఇక్కడ ఊరి గ్రామస్తులు చెప్పిన ఇక్కడ ఆలయం ఉన్నది, వాగు నుంచి వెళ్తే వ్యవసాయ భూమి నుంచి వెళ్తే వస్తుంది అని చెప్పిండ్రు. మీ పేరు? నూనె ఓదెలు. ఓకే రైట్, సంతోషం అన్న. మీరు ఏం చేస్తారన్నా? మేము వ్యవసాయం, అగ్రికల్చర్. అచ్చా, ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ అందరూ వ్యవసాయకారులు అందరూ ఏంటంటే ఇటు సాఫ్ట్వేర్ అందరూ వెళ్ళిపోతున్నారు. కానీ అలా కాకుండా మీరు వ్యవసాయం చేస్తున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నా. మా ఛానల్ తరఫున కూడా నేను చాలా సంతోషపడుతున్నా. మీరు ఇంకా వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు, మేము తింటున్నాము అంటే అందరు తింటున్నారు అంటే మీ వ్యవసాయదారులు దేశానికి వ్యవసాయదారుడే వెన్నెముక్క అనేటువంటి సామెత ఉన్నట్టుగా మేము కలిసినందుకు, ఫార్మర్ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉందన్న. ఒకసారి ఆలయం గురించి చెప్తారా? అది పురాతనం, దాదాపు ఒక 200 సంవత్సరాల నుండి 200 సంవత్సరాలు దాదాపు మా తాతల పూర్వీకుల నుండే ఉన్నది. వేములవాడ రాజేశ్వర స్వామి దేవాలయం కంటే ముందు నుండే ఇది ప్రసిద్ధిగాంచిన క్షేత్రం అని చెప్పిండ్రు మా తాతల వాళ్ళు. అప్పటి నుండే మేము చూసినాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్న శివలింగాన్ని కొందరు దంసకులు వచ్చి ఎత్తుకపోయినరు. ఎత్తుకపోయి వేరే దాన్ని మళ్ళీ ప్రతిష్టాపన చేయడం జరిగింది. మాది శంకరపట్నం మండలం, ముత్తారం గ్రామం. దీన్ని మా అర్చకులు కూడా ఎండోమెంట్ లో దాన్ని గురించి ప్రపోజల్ పెట్టిర్రు. కానీ గవర్నమెంట్ దీన్ని ఎండోమెంట్ లో పెట్టి మాకు కొంచెం ఏమైనా సహకారం చేసి పూజారి ఉంటే దీప నైవేద్యాల కింద మాకు ప్రోత్సాహం చేస్తే చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఎండోమెంట్లో ప్రతిసారి పెడుతున్నాము, కానీ గవర్నమెంట్ మాకు యాడ్సాప్ చేసి ఒక పూజారి నిమిస్తే కేవలం ప్రతి శివరాత్రికి మాత్రమే ఉత్సవాలు జరుగుతున్నాయి. దీనికి అక్కడ నుండి ఆ గుండ దగ్గర నుండి నెల్లిపత్ల గుండు ఉంటే అక్కడ కాలభైరవుడు ఉంటాడు. ఆ నుండి ఇక్కడికి ఒకసారి రోడ్డు కూడా ప్రపోజల్ చేసినాము, దాన్ని కూడా క్యాన్సిల్ అయింది. దాన్ని పట్టించుకొని మాకు ఇలా ఒక రోడ్డు డెవలప్ చేస్తే గుడి బాగుంటుంది. ఇది మాకు ప్లస్ బాగా అనుకూలంగా ఉంది కదా, దేవస్థానం చాలా ఉంది. ఎవరన్నా అటు ఇటు చనిపోయిన మామూలుగా వచ్చి ఇక్కడ పుణ్యక్షేత్రం లేక తానాలు చేయడం కానీ అవి దేవుని దర్శనం చేసుకుని అటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. చాలా మంది వస్తుండ్రు. ఒకవేళ ఎండోమెంట్ సహకరించి గవర్నమెంట్ మాకు ఏమైనా ప్రపోజల్ చేస్తే నేను ముక్తారం గ్రామవాసిని అందరి తరపున ఎండోమెంట్కు పూజారులకు దాన్ని గుడిని డెవలప్ చేసి కొంచెం దీన్ని ప్రపోజల్ పెట్టాలని మీరు గవర్నమెంట్ దృష్టికి మీ ఛానల్ ద్వారా తీసుకుపోవాలని కోరుకుంటున్నాను. తప్పకుండా. ఏం పేరు గురుగారు? నూనె ఓదెలు. నూనె ఓదెలు గారు చెప్పిన విషయం ఏంటంటే మనకు స్వయంగా మహాదేవుడికి కాలభైరవుడే, మహాదేవునికి కాలభైరవుడే సాక్షాత్కారంగా ఏమంటుంది సర్వే చేస్తూ ఈ లొకేషన్ ఉన్నాడు. అక్కడ గుండు అక్కడ కనిపిస్తుండో ఆ కాలభైరవుడే దీనికి సపోర్ట్ ఏమంటారంటే క్షేత్రపాలకుడు. కాలభైరవుడు క్షేత్రపాలకుడే కాలభైరవుడు. మహాదేవునికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు ఉన్నటువంటి ఊర్లు చాలా తక్కువ. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు క్షేత్రపాలకుడు కాలభైరవుడు ఉన్నటువంటి ఆలయం, శివాలయం. ఆంజనేయ స్వామి ఉన్నాడు, నంది విగ్రహం ఉంది, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు. కానీ ఏమి లేదంటే ఎండోమెంట్ ప్రజలకు సరిపోయేటువంటి దర్శనం కోసం వచ్చేటువంటి భక్తుల కోసం వచ్చేందుకు సౌకర్యం లేదు. దయచేసి అన్నగారి విన్నపాన్ని అందరూ గ్రహించి పెద్దలు ఊరి గ్రామవరస్తులు దీనికి సరిపోయే భక్తులు వచ్చి సహాయ సహకారం అందించాలని అన్నగారి తరఫున, ఊరి గ్రామస్తుల తరఫున, ఛానల్ తరఫున అందరికి విన్నవించుకుంటున్నాను. అన్నగారు మీరు ఇంకా ఏమైనా చెప్పగలుగుతారా? వేములవాడ గుడి ఎట్లా చేస్తుండ్రో దీన్ని కూడా కొద్ది స్థాయిలో మెరుగు చేస్తే చాలా బాగుంటుంది. ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి వేములవాడలో ఆలయంలో కొంచెం మార్పు చేర్పుల కోసం ఉన్నటువంటి నిర్మాణం జరుగుతుంది. వేములవాడ ఆలయంలో నిర్మాణం ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా ఆలయ నిర్మాణం కోసం చేయనవసరం లేదు. ఆలయం సరిపోతుంది. చుట్టుపక్కల ప్రాంతంలో కాలభైరవుడు అధిష్టానంగా క్షేత్రపాలకుడు ఉన్నటువంటి కాలభైరవుని ఉన్నాడు కనుక దయచేసి గ్రామస్తులు కానీ ఎవరైనా కూడా భక్తులు దయచేసి ఊరు కోసం, ప్రజల కోసం, అందరి కోసం అందరూ వీక్షించాలి, దర్శించాలని మా యొక్క మనవి. ముత్తారం ఎరడపల్లి మధ్యన ఉన్నటువంటి కాలభైరవుడు, ముత్తారం ఎరడపల్లి ఉన్న కాలభైరవుడు నుంచి దర్శనం కోసం వెళ్ళాలి. మహాదేవుని దర్శనం చేసుకోవాలి, వాగులో స్నానం చేయాలి, దర్శనం చేసుకోవాలి. అంటే అక్కడి నుండి శ్రీకాళ భైరవుడు ఉన్న టెంపుల్ విగ్రహం నుంచి, ముత్తారంలో ఉన్నటువంటి విగ్రహం నుంచి మహాదేవుని వరకు రోడ్డు నిర్మాణం జరిపించాలని మన
మనకు నూనె విన్నపం, తన యొక్క విన్నపాన్ని నేను సపోర్ట్ చేస్తున్నాను. అన్న మీ పేరు అభిలాష్. ఒకసారి అన్నను సరే, అభిలాష్ గారు ఛానల్లో రావడం ఇష్టం లేదు, సరే వదిలేయండి. మా ఇది విషయం చెప్పండి. ఇంకా ఓకే, థ్యాంక్స్ మీ ఛానల్కు గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయేందుకు.